డీటెయిల్స్ చూద్దాం. సద్గుం ఘటనలో బీసీవై పార్టీ కార్యకర్తలను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు పోలీసులు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని చిత్తూరు జైలుకు తరలించారు. పోలీసుల తీరుపై బీసీవై పార్టీ కార్యకర్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల ముందు హాస్పిటల్ అని చెప్పి తీసుకువెళ్లారన్నారు. ఇక ఇవాళ అరెస్ట్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు వెల్లడించారు. ఎన్కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరించినట్లు బీసీవై పార్టీ కార్యకర్తలు తెలిపారు. హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పి ఎస్పీ గారు చెప్పమన్నారు. తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయమన్నారు. అంతేగాని 14 రోజులు రిమాండ్. 14వ తేదీ 29th నైట్ 11 o'clock హాస్పిటల్కి అని చెప్పి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. కానీ వీళ్ళు ఈరోజు ఏంటంటే మార్నింగ్ 9 o'clock అరెస్ట్ చేశారన్నారు ఫస్ట్కి. ఆ విధంగా సంతకం పెట్టమన్నారు. నేను పెట్టలేదు. అందరూ ఉన్న 9 మెంబర్స్కి అదే జరిగింది. 29th నైట్ 11 o'clock హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పి ఎస్పీ గారు చెప్పమన్నారు. తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయమన్నారు. అంతేగాని అరెస్ట్ చేయమలేదు. వీళ్ళు తర్వాత ఏంటంటే తీసుకెళ్తున్నారు, ఆడ నుంచి వేరే దగ్గరికి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఎన్కౌంటర్ చేసేస్తున్నాను, ఏం తమాషాలు పడుతున్నారని కృష్ణయ్య ఎస్ఐ గారు ఆ మాట మాట్లాడడం జరిగింది. తర్వాత వేరే దగ్గర అది ఎక్కడో రూమ్, అది ఆ రూమ్లో పక్కన వేరే వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తుంటే మీ బతుకు కూడా అలాగే అవుతుంది అనే తీరుతో వాళ్ళని కొడుతుంటే, కిందకేసి కొడుతుంటే వాళ్ళని చూపించి మీ బతుకు కూడా అదే అవుతుంది అనే తీరుతో భయపెట్టడం జరిగింది. ఈరోజేమో సంతకం చేయమంటారు. మేము చేయలేదు. పోలీసు వాళ్ళ తరపు నుంచి మా టీం మొత్తానికి ప్రాణహాని ఉంది. మీ మీడియా వాళ్ళే మమ్మల్ని కాపాడాలి. సదుం ఘటనలో బీసీవై పార్టీ కార్యకర్తలను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు పోలీసులు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని చిత్తూరు జైలుకు తరలించారు. అయితే ప్రస్తుతం పోలీసుల తీరుపై బీసీవై పార్టీ కార్యకర్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సదుములో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి పోలీసులు 9 మంది బీసీవై పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని అరెస్ట్ చేసి నిన్న రాత్రి 10:30-11 గంటల ప్రాంతంలో మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. అయితే మ్యాజిస్ట్రేట్ వాళ్ళ వాదన అంతా కూడా విన్న తర్వాత 14 రోజుల రిమాండ్ విధించినటువంటి పరిస్థితి, వాళ్ళందరూ చిత్తూరు జైలుకు తరలించినటువంటి సిచ్యువేషన్. అయితే కరీంలో జరిగినటువంటి ఘటన తర్వాత వీళ్ళంతా కూడా తీవ్ర గాయాలయ్యి వీళ్ళంతా ఇంటికి ఉన్నటువంటి సందర్భంలో పోలీసులు వచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తామని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ చేస్తామని చెప్పేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత హాస్పిటల్ కాకుండా బయట ఒక ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ తమను నిర్బంధించి వాళ్ళని బెదిరించడమే కాకుండా ఎన్కౌంటర్ చేస్తామని చెప్పేసి హెచ్చరించారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బీసీఐ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా పోలీసుల నుంచి తమకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. అయితే తమకు సంబంధించినటువంటి వాహనాలు తగలబెట్టి తమ మీద దాడి చేసి చివరికి తమ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి తమను జైలుకు పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకొని వెళ్లే ముందు వాళ్ళు అక్కడ పోలీసు వాహనంలో నుంచి మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఆ మీడియాతో మాట్లాడుతూ ఇవన్నీ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా 3 రోజుల క్రితం తమను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఒక ప్రాంతంలో నిర్బంధించి అక్కడ తాము చెప్పినట్టుగా వినకపోతే ఎన్కౌంటర్ చేస్తామని చెప్పేసి బెదిరించారని చెప్పినటువంటి పరిస్థితి. మరొక రిమాండ్ రిపోర్ట్ లో కూడా 2 రోజుల క్రితం అరెస్ట్ చేసి తమను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిన్న ఉదయం 9 గంటలకు అరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. సో అందుకని సంతకాలు పెట్టమంటే మేము రిమాండ్ రిపోర్ట్ లో సంతకాలు పెట్టలేదు, ఇవన్నీ కూడా మ్యాజిస్ట్రేట్ వివరించామని చెప్పేసి బీసీఐ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి పోలీసుల తీరు పైన అరెస్ట్ అయినటువంటి బీసీఐ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయితే అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ దగ్గర నుంచి ప్రాణహాని మమ్మల్ని కాపాడిందని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నటువంటి దృశ్యాలు నిజంగా ఇంకా ఆందోళనకరంగా ఉన్నటువంటి రైట్ రాజు, థ్యాంక్ యూ.